మాయలేరు నీగా మాయలేరుగా తెల్లే తోడ ఉంటే జిల్లా దగ్గర ఆదుకుంటారు బంగురాల ముందు చేరుకున్నాడమ్మా ఇల్లు మనదే ఇల్లు మనదే ఇది అది అరే కాదురా 4 గంటల దాకా మీ కిరాయికి ఇచ్చినాం 4 గంటల మమ్మీ నా కొడుకు నా కొడుకు రాకటి ముసలి మూస్తాను దానా సాగు లేదు నాకు భక్తి లేదు నేను దాస్తాను ఉండబోతేంద్ర నాకు ఒంటరిమైన పింఛన్ చూస్తాను అయ్యో పింఛన్ కొరకు మొగలు సాగు కొనుక్కుంటావు నేను చెప్తావు పోతు వచ్చినట్టున్నావు వాయి చచ్చిపోతావు అని ఏంటిరా అయ్యమ్మ మన కొడుకు వచ్చాడు మమ్మీ ప్రగాడు నన్ను మమ్మీ మమ్మీ అని చెప్తాను చూడు రామ 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 ఇవ్వరా భార్యనే చేసుకోరా ముసలాడా మీరు రాలే పెరిగాని మా అత్తకు ఒక సొండం పెడతారు రాలే విద్యా పెట్టి లోపల వచ్చినప్పుడే ఉండి వచ్చిరని అటువంటి కొడుకును కూడా వీళ్ళు నింపుకున్నదమ్మా బిడ్డ ఓరు నేనున్నాను ఆనందంగా అయ్యో మేము ఉన్నాడు ఆనన్నదమ్మా కొడుకులు కోడలు నేను మాత్రమేనా ఆర్తి మంగళార్తలతో నింపుకున్నారు ఇన్ని రోజులు మా నాయన రాజ్యం వెళ్ళి నాకు శంకర సతీ సేరికి కంకర వచ్చింది నేను రాజ్యం వెళ్ళుకుంటా తల్లి చేసిన కోడలు అటువంటి కొడుకారమ్మని వీరు కొడుకుని పోయి రాజ్యం వెళ్ళి కొడుక ఇన్ని రోజులు నగర కుర్చీని వదిలిపెట్టి సదర కుర్చీ మీద కూర్చొని సభయాన రాజ్యమును కాపాడిన నగర కుర్చీ ఎక్కువ
మంచి పేరు రావాలంటే కొన్ని రోజులు పడుతుంది కొడుక. చెడు పేరు రావాలంటే శనవ రావాలంటారు. సరైన పేరు తెచ్చుకోక అని కొడుక, నిన్ను దానినందుకు చెడ్డ పేరు తెచ్చుకోకనంటాడు. మనసు కచ్చబట్టుకొని నేను రాజ్యం వేస్తాను, నువ్వు రాజ్యం నేను కాపలా ఉంటాను అన్నాడు. నాయన ఇన్ని రోజులు నువ్వు చేసిన కాడికి సార్ కడుపుతోటి వెనుకున్నా కానీ నన్ను సారి సవరించి పెంచి పెళ్లి చేసేది. ఇక కృష్ణారామ మా తల్లి ముత్యాల కిరీటం అటువంటి ఒక ముత్యాల కిరీటం పెట్టుకొని నడవంట రాజ్యమరంగా అక్కడ మరిగా మహారాజు జరిగేవి. అంటే గొప్ప నాడు అడవి లేదు పండుగ ఏదో ఉంటుంది. అడవి వస్త్రాలు పెడతాను అందుకే కొన్ని వస్త్రాలు పెట్టుకుంటా వాళ్ళు అట్ట కొన్ని రోజులుగా అవ్వను మరిపించింది అంజలిదేవి కుమారానికి. అవ్వా అవ్వా అని ఆది చేసుకున్నది కాలేదు, బాధపడలేదు, అవునంగా బతుకుతాంది శ్రీవంతుని ఇంట్లో. అదింట్లో పుట్టిన బిడ్డ అదింట్లోకి వచ్చింది కానీ ఏ గడియల నీ కామ కూర్చున్నా ఏ కష్టంగా అలవచ్చిన అవ్వనాది చేసుకుంటలేదు, అయ్యనాది చేసుకుంటలేదు. ఆడేళ్ళ అంజలిదేవి అత్తనాది చేసుకుంటూ ఓ మావా నన్ను ఒకరింత ఊడి చల్లుకుంటూ బతికి కన్న తండ్రులు నా కష్టమిచ్చి అయ్యా నన్ను తీసుకునొచ్చి నా చేతికి వదులుకుంటూ పోతి అని ఆ మావనాది చేసుకుంటూ వెళ్తాంది విద్య. భగవంతుడు కళ్ళ చూసి అరే ఎంత చక్కనిది అని ఇక నువ్వు అత్తన మామను మరిచిపోలేదు. అవ్వ నాది ఎత్తలు అయ్య నాది ఎత్తలు అత్త మామల సేవ నోసుకోకపోతున్నాని అడతాను. నీవు వాళ్ళని మరిచిపోవాలంటే నీ కడుపు వండాలని భార్య భర్తలు కలిసి కలియుగ భగవంతుడు పాపాన పరమోడి అంజలిదేవి గర్భాన కొడుకు కలగాల నన్నడు దేవుడు. ముడిచిపోతాయో నా మావ నా కడుపులో పట్టదనుకున్నది. అడవిల్ల అంజలిదేవికి కలల పుట్టవేది కొమ్మ పువ్వుల